ఒక ముఖ్యమైన విషయం మన ఓపీ పొరుగు సేవలకు వచ్చే రోగులందరికీ చెప్పదలుచుకున్నాను. నేను డాక్టర్ ఎస్ఎస్వి రమణ, సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు. ఈ ఆసుపత్రిలో ఓపీ పొరుగు సేవల విభాగము అటు ఈస్ట్ గేట్ వైపు పెద్ద విభాగం ఉంది. ఓపీ కోసం వచ్చేవాళ్ళు అక్కడ 17 కౌంటర్లలో ఓపీ టికెట్ తీసుకుంటేనే మిమ్మల్ని డాక్టర్లు లోపల చూస్తారు. లోపల దాదాపు 25 విభాగాలలో డాక్టర్లు కూర్చొని ఉంటారు 9 గంటల నుంచి. మీరు అక్కడ 17 కౌంటర్లలో ఓపీ విభాగంలో మీకు నిర్దేశించిన క్యూ లైన్లో నుంచొని, అంటే అక్కడ ఆడవాళ్ళకి సపరేట్ క్యూ, మగవాళ్ళకి సపరేట్ క్యూ, వృద్ధులకు సపరేట్ క్యూ, చిన్నపిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, వయోవృద్ధులకు, ట్రాన్స్జెండర్స్కి, ఈహెచ్ఎస్ పీపుల్కి, వీళ్ళందరూ ఇలా ప్రతి చోట కూడా వివిధ విభాగాలకు సంబంధించి కౌంటర్స్ ఉంటాయి. అక్కడ 3 నిమిషాల్లో మీకు ఓపీ టికెట్ జనరేట్ అయ్యి వస్తుంది. అక్కడ మీ ఆధార్ కార్డు చూపించి మీరు ఓపీ టికెట్ జనరేట్ చేసుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. మీరు మెయిన్ గేట్, ఇన్ అవుట్ గేట్, ఈ రైల్వే స్టేషన్ ఎదురు గేట్ నుంచి వస్తే అక్కడి ఐపీ విభాగం అది, అక్కడికి రాకూడదు. పొరపాటున ఏం చేస్తున్నారంటే అందరూ ఇటువైపు వచ్చి ఇటు నుంచి అటు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఓపీ విభాగాలు ఎక్కడున్నాయో మీకు తెలియక మీరందరూ కన్ఫ్యూజ్ అయ్యి అటు ఇటు తిరుగుతూ మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఈలోపు మీ డాక్టర్లు వెళ్ళిపోతారు, మీకు టెస్టులు చేసుకుంటే టైం తగ్గిపోతుంది. కాబట్టి ముఖ్య గమనిక ఏంటంటే ఓపీ రోగులు పొరుగు సేవల విభాగము 2వ నంబర్ విభాగం అది ఈస్ట్ గేట్ వైపు, మెయిన్ గేట్ అది, దానికి ఓపీ విభాగానికి అటువైపే రావాలి. ఇన్ పేషెంట్స్ విభాగం అయినా ఇన్ అవుట్ గేట్, మెయిన్ గేట్లోంచి లోపలికి రాకూడదు. మీరు అటు వెళ్తే మీకు 17 కౌంటర్స్ ఎదురుగా కనపడతాయి. అట్నుంచి ఓపీ ప్రవేశ మార్గం చాలా ఈజీగా లోపలికి వెళ్ళి అన్ని విభాగాలకి ఈజీగా వెళ్ళడానికి సైన్ బోర్డ్స్ అన్ని అటువైపు నుంచి ఉంటాయి. ఇటు వస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి మీరందరూ ఇది గుర్తెరిగి ఓపీ వాళ్ళందరూ అటువైపే వెళ్ళాలి. ఈ ఆసుపత్రి 3 విభాగాలుగా డివైడ్ చేస్తాము. ఎప్పటి నుంచి ఇదే జరుగుతుంది. అయితే ఇప్పటికి కూడా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఓపీ వాళ్ళు ఐపీ వైపు, ఐపీ వాళ్ళు ఓపీ వైపు, క్యాజువాలిటీ వైపు, అంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ వైపు వెళ్తున్నారు. అలా వెళ్ళొద్దు. నేను ఇప్పుడు క్లియర్గా మీకు ఒక విషయం చెప్తున్నాను. ఓపీ వైపు అంటే ఈస్ట్ గేట్ వైపు వెళ్ళేవాళ్ళు అక్కడికి వెళ్ళి 17 కౌంటర్లు ఓపీ టికెట్ తీసుకొని లోపలికి వచ్చి ఓపీ తీసుకోవాలి. అదే పొరుగు సేవల విభాగము. వీళ్ళని అక్కడికక్కడ చూసి టెస్టులు చేసి, ఎక్స్రేలు అయితే ఎక్స్రేలు, ఏ టెస్టులు కావాలంటే ఆ టెస్టులు చేసి అక్కడక్కడి నుంచే మందులు కూడా ఇచ్చి బయటికి పంపిస్తారు. అక్కడ ఫార్మసీ 6వ నంబర్ కౌంటర్లో అక్కడే దగ్గరలో ఉంటుంది. మీరు ఐపీ విభాగంలోకి వస్తే మీకు అవన్నీ కూడా దూరం అయిపోయి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ఒక విభాగము. రెండవ బ్లాక్ ఏంటంటే ఐపీ బ్లాక్. ఇది ఇన్ అవుట్ గేట్, మెయిన్ గేట్ ఉన్న ఈ ఏరియా అంతా కూడా ఇక్కడ నడక మార్గంలోంచి లోపలికి వెళ్ళి కుడివైపు తిరిగితే మీకు ఐపీ విభాగం అని పెద్ద బోర్డు కూడా కనిపిస్తుంది. ఆ లోపలికి వెళ్తే మీకు అన్ని వార్డులు అక్కడ ఉంటాయి. ఆ వార్డులోంచి లోపలికి వెళ్తే అటు వెనక్కి వెళ్తే మీకు క్యాజువాలిటీ, లేబర్ రూము, ఆర్థోపెడిక్స్ ఇవన్నీ వస్తాయి. సో లోపల తిరగాలి. రోడ్ల మీద లోపల ఉన్న రోడ్ల మీద తిరగకూడదు. ఎందుకంటే అవన్నీ వెహికల్స్ వెళ్ళే మార్గము. మీరు వెహికల్స్ వెళ్ళే మార్గంలో వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది 2వ విభాగము, ఐపీ విభాగము. ఇది మెయిన్ గేటు, ఇన్ను అవుట్ గేట్. అక్కడ ఉన్నది ఇన్నులోంచి, ఇన్ను పక్కనున్న నడక మార్గంలోంచి లోపలికి వస్తే మీకు చాలా ఈజీగా అవుతుంది. అక్కడ మీకు గైడ్ చేయడానికి మీకోసం ఏమైనా హెల్ప్ డెస్క్ కూడా ఉంటుంది. సో మీరు ఇంకొక చోటకి వెళ్తే మీకు ఆ గైడెన్స్ దొరకదు. ఇది 2వ విభాగం. 3 ఎమర్జెన్సీ విభాగము. అది సెంట్ జోసెఫ్ ఎదురుగా ఉన్నాం. అక్కడ మెయిన్ గేట్లోంచి ఓపెన్ అయ్యి క్యాజువాలిటీ అంటాం, దాన్ని ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఏమో, అది పొదిలి ప్రసాద్ బ్లాక్లో ఉంది. అక్కడ ఎమర్జెన్సీ వాళ్ళు అట్టే వెళ్ళాలి. అయితే ఎమర్జెన్సీ 2 తర్వాతే మొదలవుతుంది. 2 లోపు ఓన్లీ ఓపీలోనే చూస్తారు. అక్కడ ఎమర్జెన్సీ పేషెంట్లు కాని వాళ్ళని అక్కడ చూడరు. ఆ విభాగం నంబర్ 1. ఆ 1లో మీరు ఎమర్జెన్సీ 5 తప్పించి చూడరు. 2 లోపు వెళ్తే చూడరు. కాబట్టి ఇవన్నీ గుర్తెరిగి మీరు జాగ్రత్తగా ఈ ఆసుపత్రిలో మసలుకుంటే మీరే అసౌకర్యానికి గురవకుండా ఎక్కడికక్కడ సైన్ బోర్డులతో పాటు చక్కగా వెళ్ళిపోవడానికి వీలుంటుంది. ఇలా చేయకపోతే మీరు కన్ఫ్యూజ్ అయిపోయి మీరు వచ్చిన టైం వేస్ట్ అయిపోయి మీకు టెస్టులు జరగకపోగా మీరు అసహనానికి గురై అక్కడ గొడవలు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది.
కాబట్టి మీకు ఎక్కడెక్కడ హెల్ప్ డెస్క్లు ఉన్నాయి, ఎక్కడికెక్కడ స్టాఫ్ నర్సులు ఉంటారు, ఎవరినైనా అడిగి ఎక్కడికి వెళ్ళాలో జాగ్రత్తగా ఆలోచించుకొని నెక్స్ట్ స్టెప్ వేయండి. ఇక్కడ ప్రతి చోట కొంత క్యూ ఉండొచ్చు, ల్యాబ్ దగ్గర కానీ, ఎక్స్రే దగ్గర కానీ, సిటీ స్కాన్ దగ్గర కానీ, ఎంఆర్ఐ స్కాన్ దగ్గర కానీ. ఆ క్యూ దగ్గర అసహనానికి గురవద్దు. ఎందుకంటే చాలామంది, ఇది ఉచిత ఆసుపత్రి కాబట్టి చాలామంది వచ్చే అవకాశం ఉంటుంది. సో అసహనానికి గురవద్దు. లౌక్యంగా ఓపికగా ఉంటే మీకు అన్ని పనులు చక్కగా జరుగుతాయి. ఒకవేళ టెస్టులకు రేపు రమ్మంటే ప్రశాంతంగా రేపు రండి, ఇలా తొందరపడద్దు. ఎమర్జెన్సీ అయితే వెంటనే మేమే దానికి ఏదైనా మార్గం చూసి వెంటనే టెస్టులు ఇవ్వడానికి చూస్తాము. మీ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఒక టెస్ట్ రిజల్ట్ రావడానికి కనీసం 4-5 రోజులు పడుతుంది. థ్యాంక్ యూ.